వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో భర్తని అతి దారుణంగా భార్య హత్య చేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. రమ్య కృష్ణ దంపతులు కూడా అప్పుల బాధ వల్లనే చనిపోవాలనుకున్నారంటూ కూడా భార్య వెల్లడించింది. మొదట రామకృష్ణని భర్తని అతి దారుణంగా గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది. గొంతు కోసుకొని చనిపోవాలనుకుంది. ప్రస్తుతము భార్య మాత్రము హాస్పిటల్కి తీసుకెళ్లారు. హుటాహుటిగా హాస్పిటల్కి తరలించారని తెలుస్తుంది. భర్త మాత్రం స్పాట్లోనే చనిపోయారు. గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు ఇద్దరు దంపతులు కూడా ట్రామటైజ్డ్ ఉన్నారు. వాళ్ళకి అనేక అప్పుల బారిన పడ్డారు. అదే కాకుండా బ్యాంకుకి సంబంధించిన లోన్స్ డెబిట్స్ కూడా వీళ్ళు తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కుటుంబం నుంచి కూడా ఎటువంటి మోటివేషన్ రాకపోవడం, వీళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేకపోవడం, ఒకవైపు తరచూ అప్పుల వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఇంటికి రావడం, అనేకసార్లు కూడా ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. తరచూ బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి డబ్బులు కట్టాలంటూ కూడా వేధింపులకు గురి చేశారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. అదే కాక వీళ్ళకి అనేకసార్లు కూడా కుటుంబ సభ్యులు కూడా డిమోటింగ్ మాట్లాడడము, ఎక్కడ అప్పులు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేరని తెలుస్తుంది. ఎక్కడైతే స్థానికంగా ఇన్సిడెంట్ జరిగిందో ప్రస్తుతం అదే ఉన్నాము. G1లో అయితే ఇక్కడనే ఘటన చోటు చేసుకుంది. ఇదే ఇంట్లో రామకృష్ణ దంపతులు కూడా అప్పుల బారిననే పడి ఒకవైపు బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్తని అతి దారుణంగా గొంతుతో కోసేసి ఆ తర్వాత తను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఏదైతే భర్తని కూడా మొదట 5 రోజుల నుంచి కూడా వాళ్ళు చనిపోవాలనుకుంటున్నారు. గణేష్ చతుర్థి అయిపోయినప్పటి నుంచి, అంటే గణేష్ పండగ చేసుకున్నారు, ఇంటికి తోరణాలు కట్టుకున్నారు, అంతా మంచిగానే ఉంది. ఈ క్రమంలోనే గణేష్ పండగ చేసుకున్నారు. ఆ మంచి అంత బాగానే ఉంది. చాలా మంచి వ్యక్తులు ఎందుకు చనిపోవాలనుకున్నారు కూడా స్థానికంగా షాకింగ్ అనిపిస్తుంది. మరో కొత్త కోణం కూడా బయటకు వస్తుంది. ఏదైతే రామకృష్ణకి కూడా ఇల్లీగల్ ఎఫైర్ ఉంది, ఆ ఎఫైర్ని తట్టుకోలేకనే భార్య అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తను కూడా చనిపోవాలనుకున్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు కూడా ఎక్కడ వెల్లడించలేరు. రెండు విధాలుగా రెండు కోణాల నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వీళ్ళకి పిల్లలు లేకపోవడం, ఇద్దరు కూడా దాదాపు 35 నుంచి 45 మధ్యలో ఉంటారు. ఎప్పుడు అందరితో నవ్వుకుంటూ ఉంటారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నారు. చుట్టాలు వస్తారు, అందరూ వచ్చి మాట్లాడతారు. మొన్న 3 డేస్ బ్యాక్ కూడా ఒక బ్యాంక్ లోన్కి సంబంధించిన వ్యక్తి ఇంటికి రావడం, తలుపు కొట్టడం, వీళ్ళు తలుపు తీయకపోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇదంతా కూడా వాచ్మ్యాన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అప్పుల బారిన పడినప్పటికీ కూడా చనిపోవాలనుకుంటారా అన్న థాట్ కూడా ప్రస్తుతం వస్తుంది. అది కూడా భర్తని అతి దారుణంగా గొంతుతో కోసేసి ఆ తర్వాత తను కూడా చనిపోవాలనుకుంది. ఎక్కడ కూడా ధైర్యం సరిపోలేక మొదట డైల్ 100 కాల్ చేసింది. నిన్న రాత్రి 11 గంటల్లో 10:30 ప్రాంతంలో కూడా భర్త చనిపోయాడు. తను గొంతుతో కోసింది. ఆ తర్వాత వెంటనే అతను స్పాట్లో చనిపోయాడు. ఆ తర్వాత తను కూడా అనేకసార్లు చేతులు కోసుకోవడం, పొట్ట కోసుకోవడము, అనేకసార్లు బలవన్మరణానికి ప్రయత్నించినప్పటికీ కూడా ధైర్యం సరిపోలేక తను వెంటనే పోలీసులకి డైల్ 100 కాల్ చేసి, నేను నా భర్త చనిపోవాలనుకుంటున్నాం, బలవన్మరణానికి పాల్పడ్డాము, నా భర్త మాత్రం చనిపోయాడు, నేను చనిపోలేకపోతున్నాను, నాకు ధైర్యం సరిపోవట్లేదంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే వెంటనే ఓనర్, ఎవరైతే 4th ఫ్లోర్లో ఉంటారో ఓనర్, వీళ్ళు ఉండేది నివసించేది 1st ఫ్లోర్, 4th ఫ్లోర్లో ఉన్న ఓనర్కి చెప్పి కాల్ చేసి ఉదయం 7 గంటలకి తను కాల్ చేసి, దాదాపు నేను చనిపోవాలనుకున్నాను, నేను నా భర్త, కానీ నా భర్త చనిపోయాడు, పోలీసుల నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పోలీసులు వస్తున్నారంటూ కూడా ఓనర్కి వెల్లడించిన పరిస్థితి. ఒక్కసారి మనము వాళ్ళతో మాట్లాడతాము. ఏం చెప్తారు అంటే ఇక్కడ ఉన్న అసలు ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ అనేది కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగిందమ్మా ఇన్సిడెంట్, ఎప్పుడు చెప్పారు? ఈరోజే చెప్పారండి మాకు. ఈరోజు పొద్దున్నేనండి. మాకు అసలు కానిస్టేబుల్ గారు వచ్చిన తర్వాత ఆయన వెనకాల మా ఆయన వెళ్ళాడండి. ఆయన ఫోన్ చేసిందంటండి. అయితే ఆయన వచ్చి అడిగాడు, ఇక్కడ నువ్వు ఎక్కడే ఉన్నావు, నీకు తెలియదు, మాకు తెలియదు సార్ అంటే ఆ ఇద్దరు కలిపి పైకి వెళ్ళారంటండి. అంతే అండి. వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది? నేను అసలు వాళ్ళ చూడలేదమ్మా. అంటే ఎట్లుంటారు, మంచిగా ఉంటారా? ఎప్పుడు మంచిగానే ఉంటారమ్మా. ఆ విషయంలో అయితే మంచిగానే మాట్లాడుకుంటేవారు, ఎప్పుడు మంచిగానే ఉండేవారండి. ఎప్పుడు గొడవలు అయ్యి పడ్డం నేను వెళ్ళలేదండి. మరి ఎప్పుడైనా బ్యాంక్ వాళ్ళు రావడం, తిరిగి వెళ్ళిపోవడము, ఎవరన్నా ఒక్కొక్కరు వచ్చేవారండి. బ్యాంక్ వాళ్ళు వచ్చేవారు. మరి వీళ్ళు ఏం చెప్తుండే, మరి ఇట్లా అప్పులోళ్ళు ఇంట్లోకి వచ్చేట పైకి వెళ్ళేవారండి. బ్యాంక్ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా, వీళ్ళు డబ్బులు కట్టాలి, ఏ ఫ్లోర్ అని అడుగుతుండేనా? ఏ ఫోర్ అంటే G2 అని చెప్పేవాళ్ళు. బ్యాంక్ వాళ్ళు వస్తే ఏ బ్యాంక్ వాళ్ళు వస్తుంది తెలియదమ్మా. మరి మాకు ఎట్లుంటుండే, వీళ్ళు అందరితో బాగానే ఉంటారు? అందరితో బాగానే మంచిగా గట్టిగా మాటలు పడ్డారు. వాళ్ళ వైఫ్ ఎలా ఉంటారు? బాగానే ఉంటుందండి. మరి అందరితో కలిసిపోతారా? అందరితో కలిసిపోవడానికి
ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారమ్మా, బయటికి ఎవరో రారండి, ఎవరిలో వాళ్ళే ఉంటారండి. ఏదైనా పని ఉంటే బయటికి పోతుంది, వెళ్ళేది కాయగూరలు గట్రా తెచ్చుకోవడానికి పోయి తెచ్చుకుండేది అంతే. నేను పనికి వెళ్ళేదని ఒక చుట్టూ వెళ్ళకపోతే రాజీ రాలేదంటే వస్తాలే ఏమనేదాన్ని అంతవరకు అండి. నేను సార్ ఎప్పుడు మాట్లాడారు? చివరి సార్ ఎప్పుడంటే మొన్నమ్మ, ఏమన్నారు? ఇంటికి పనికి నిన్న కాక మొన్న మాట్లాడింది. శివసార్ ఎప్పుడు పనికి వెళ్ళారు? నేను వినాయక చవితికి రోజు కానించి పోలేదమ్మా ఇంటికి పనికి. ఎందుకు? నేను మామూలుగా పనికి పోయాను, వినాయక చవితి రోజు పనికి పోయాను. పనికి పోతే డోర్ కొడితే డోర్ తీసింది, బయటకు డోర్ దగ్గర నుంచి ఉంది. అంటే రాజు వద్దు నేను చేసేసుకున్నాలే, ఈరోజు పండగ కదా అలాగని చెప్పేసి అన్నదండి ఆయమ్మ. అంటే ఏం మరి నేను పొద్దున రమ్మంటే వద్దును కదమంటే ఏం కాదులే అంటే ఆవిడ పని చేసేసుకుంటుందిలేండి ఒకసారి. ఇంకా సర్లేని వచ్చేసానండి. నెక్స్ట్ డే కూడా వెళ్తే డోర్ తీసింది కానీ వద్దులే రాజు అన్నదండి. నిన్నైతే డోర్ తీయలేదమ్మ, 4 సార్లు కొట్టి కిందకు వచ్చేసాను. 4 సార్లు కొట్టిన డోర్ తీయలేదేంటి అనుకొని కిందకు వచ్చేసానండి అంతే. ఈరోజు నేను అసలు ఇంకా ఒంట్లో బాగాలేదని పడుకొని వెళ్ళలేదండి. అప్పటికి ఈరోజు పళ్ళకి అవ్వాలింటికి వెళ్ళలేదు, ఇలా ఓనర్ గారి ఇంటికి కూడా వెళ్ళలేదు. నాకు ఒంట్లో బాగాలేదు, రాత్రి నుంచి వెళ్ళ రాను నాకు చెప్పమని మా ఆయన పంపించాను అందరికీ. అంతే. ఇంట్లో తరచు ఎట్లా ఉంటుండే? బాగానే ఏం అనడం గట్రా అలాంటివి ఏమి ఎప్పుడు వినపడలేదు. మంచిగానే ఉండేవారండి ఇద్దరు మంచిగానే ఉండేవారండి. ఎక్కువగా నేను నాతో మాట్లాడేది కదండి ఆ అమ్మాయి, ఎక్కువగా నేను మాట్లాడేదండి. ఒకసారి గారు అసలు నాతో మాట్లాడు, మా ఆయనతో ఎప్పుడైనా కిందకు వస్తే అదన్నా వెళ్ళాడు పద్దాకా తిరిగిపోలేండి అటు ఇటు. సారగారు మాత్రం పద్దాకా ఇంట్లో బయటికి వెళ్ళడం రావడం చేసేవారు, బండి మీద వెళ్ళడం రావడం చేసేవారు. ఎప్పుడు ఎట్లా ఉంటుండే వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటుండే? అందరితో మంచి మాట్లాడుతుండేనా? సార్ బాగా మాట్లాడుతారండి. ఎప్పుడైనా అపార్ట్మెంట్లో కంప్లైంట్లు అటువంటిది లేదమ్మా. ఎవరింటి వాళ్ళు ఉంటారో, ఎవరింట్లో ఏం జరిగినా మనకి తెలుస్తుంది కదంటే. మరి వచ్చేవారు కిందకు వచ్చి ఆ పిల్ల అంటే బాగా సర్దండి ఆయనకండి. పిల్లతో ఆట ఆడి పై తీసుకెళ్ళి మళ్ళీ వచ్చేవారండి ఆయన. అంతవరకు బాధపడుతుండేనా వాళ్ళకి పిల్లలు లేరు అని? అటువంటిది లేదమ్మా, అటువంటి ఫీలింగ్ లేదండి వాళ్ళకి. నవ్వుతూ వచ్చారండి. అంటే ఈ ఘటన జరిగే టైంలో ఎవరైనా వెళ్ళడం రావడం ఇట్లాంటి సీసీటీవీ ఫుటేజ్ కొంచెం అట్లా ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, అటువంటిది. డోర్ అప్పుడే గత 2 రోజుల నుంచి అట్లనే క్లోజ్ చేస్తారు, అలాగే ఉండరమ్మా. ఎవరిపైన అనుమానం ఇట్లాంటిది? అటువంటిది లేదమ్మా. బ్యాంక్ వాళ్ళు వస్తుండేనా? బ్యాంక్ ఆయన వచ్చేవారు, వచ్చి ఆయన నిన్నప్పుడు వచ్చి డోర్ కొట్టరు కానీ తీయలేదు, ఆయన వెళ్ళిపోయాడు అంతవరకే. అంతే. రైట్. ఒకవైపు కూడా గత 3 రోజుల నుంచి అంటే ఆపోజిట్ వాళ్ళు చెప్పిన ఆఫ్ ద కెమెరా చెప్పిన ప్రకారం కూడా G1లో వీళ్ళు ఉంటారు, G2లో వేరే వాళ్ళు ఉంటారు. ఈ క్రమంలోనే ఏదైతే మొన్న గణేష్ చతుర్థికి కూడా వాళ్ళు మంచిగా మాట్లాడారు, గణేష్ పండుగ బాగా చేసుకున్నారు, మాట్లాడారు. ఆ తెల్లారి నుంచే వాళ్ళు కొంచెం వింతగా ప్రవర్తించారు. ఆ తెల్లారి కూడా పని మనిషి లోపలికి వెళ్ళినప్పటికీ కూడా సపోర్టింగ్ వర్కర్ వెళ్ళినప్పటికీ కూడా తను ఏం మాట్లాడకపోవడం, నువ్వు వెళ్ళిపో నేను చేసుకుంటా అనడం, నిన్న మాత్రం ఎంత డోర్ కొట్టినప్పటికీ కూడా తెరవకపోవడం. దీని వెనకాల కూడా బాగా కావాలనే భర్తను చంపి డ్రామా చేసిందా, లేదంటే నిజంగానే వీళ్ళకి డెబిట్స్ ఉండడం? ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు వస్తుంటారు కాబట్టి, తరచూ డబ్బుల కోసం వస్తుంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల వల్లనే చంపుంటుంది అంటూ కూడా అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనము దాన్ని పోరాడాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం, అంత ఈజీగా ప్రాణాలు తీసుకోవడం అనేది మోమాటికి తప్పు. ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి, మనని మనం ఎంపవర్ చేసుకుంటూ ఉండాలి. ఇటువంటి టైంలోనే కౌన్సిలింగ్కి వెళ్ళడము, లేకపోతే మనకి చాలా ప్రేమతో ఉన్న వ్యక్తులతో మాట్లాడడం ఇటువంటి తరచూ చేయాలి. కానీ ఒకవైపు ఇంత గొప్ప లైఫ్ని వృధాగా వేస్ట్ చేసుకోవచ్చు అని కూడా ఈజీగా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మధ్యకాలంలో తరచూ భార్యను భర్త చంపుకోవడం, భర్తను భార్య చంపుకోవడం, సమాజం ఎక్కడికి పోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. అంటే మానవ సంబంధాలు లేవా, లేకపోతే బంధాలకు విలువ ఇవ్వట్లేదు అన్న కోణం కూడా బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చావు ఒక్కటే కారణం కాదు, బలవన్మరణానికి పాల్పడడం ఒక్కటే సొల్యూషన్ కాదు. పోరాడాలి, ఖచ్చితంగా పోరాడాలి. కెమెరామెన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.